మన అన్నగారు నిన్న క్యాబినెట్ భేటీ జరిగింది ఎవరు తెస్తలేడు ఆ భేటీని ఏదో రాసిరు మరి ఏం మాట్లాడ చూడాలి. విద్యుత్ కొనుగోలులో అక్రమాలపై సిబిఐ విచారణ, మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న మంత్రులు పొంగులేటి, పొన్నము, అడ్డూరి, వాకిటి శ్రీహరి. అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడంతో కేబినెట్ నిర్ణయం. ఈ నెలాఖరు నుంచి సవరించిన భూముల విలువలు అమల్లోకి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్లు. వరి, మొక్కజొన్న పంటలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 9 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేశాడు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘం. మరి తర్వాత క్యూర్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల బకాయిలకు ఓటీఎస్. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. మీడియాకు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, శ్రీనివాసు, మిగతా మంత్రులు అంతా కలిసి రేవంత్ అన్న రాసిచ్చిండు చదివిరు. కానీ మేజర్గా ఇక్కడ నిన్న మనం చెప్పింది రైతులకు సంబంధించిన విషయం. రైతులు వరి ధాన్యం కొనక అకాల వర్షాలు పడి రోడ్ల మీద పడిగాపులు కాస్తూ వడదెబ్బకు ఆగమవుతూ జీవితాలు కోల్పోతూ ప్రాణాలు కోల్పోతూ శరగోస తీస్తారు. దున్నపోతు మీద నిలబడ్డట్టుగా ప్రవర్తిస్తాను. దున్నపోతు మీద నిలబడితే అదే. సో గంత కంటే దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. మరి రైతాంగానికి అవసరమైన విషయం వరి కానీ మొక్కజొన్న పంటలు కానీ పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఓకే, చాలా సంతోషం. వరి పంట, మొక్కలు ఈ రెండు పూర్తి స్థాయిలో కొంటారు. ఇక మిగతా కొనరా, వాడు పిక్తం ఆయన. ఇంకోటి, ఈ వరి పంట కొంటారంటారు కదా, కేసీఆర్ గారు చెప్తారు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది 90 లక్షల టన్నులు 90 లక్షల టన్నుల వరి ధాన్యం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది. ఇంత ముందుకు 1,50,00,000 టన్నులు. ఈ 90 లక్షల టన్నుల వరి ధాన్యం కొంతరా నిజంగా ప్రతి గింజ పూర్తి స్థాయిలో రాసిరు కదనే. అంటే కేబినెట్ సమావేశం అంటే దానికి ఒక విలువ ఉంటుంది వాస్తవానికి. అయితే అంటే మీరు పెట్టిన దానికి ఉందా లేదా నాకు తెలియదు, దానికైతే ఉంటుంది వాస్తవానికి. మరి కేబినెట్ సమావేశంలో మీరు నిర్ణయించినాక పూర్తి స్థాయిలో వరి పంట కొంటరా? దానికి తోడు నిన్న మన కళ్ళల దగ్గర రైతుల పంటలు తడిసినాయి. ఈ తేమ శాతం పేరుతోని మ్యాచర్ రావాలని రైతులు చెరగోస పెడుతున్నారు. ఇలా వర్షానికి తడిసినాక ఎట్లా తేమ శాతం వస్తుంది? రైతులు పడిగాములు కాసి ఎండలకు ఒకవేళ ఆరబెట్టాలి చూస్తే జీవి కోల్పోతారు. ఎండలకి జీవులు పోతా ఉన్నాయి. సో దయచేసి ప్రతి ఒక్క రైతును, అకాల వర్షాలతో రైతు ఆగమైనాడు. ఎట్టి పసుల కాంగ్రెస్ సర్కారు 90 లక్షల టన్నులు కొనాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. 90 లక్షల టన్నులు. కానీ ప్రజలను నమ్మించడానికి, ప్రజలను మోసం చేసేందుకు పేపర్లల్లో మొత్తం కొంతమని రాసి రియాలిటీ పోతే సగం కూడా కొంతలేరు. పైన తాపు ఉన్నది 1,50,00,000 టన్నుల వరిధాన్యం అంతే, వీళ్ళు ఉన్నది 70 లక్షల టన్నులే. మిగిలిన సగానికి పైగా దళారులు దొబ్బుక తిన్నారు. సో మళ్ళా గదే పరిస్థితి ఏర్పడకుండా ఉండాలని మరి కాంగ్రెస్ సర్కార్ అయితే మేము విజ్ఞప్తి చేస్తున్నామే. మా రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. నేను మొన్నటి నుంచి చెప్తా ఉన్నా, రైతును ఏడిపిస్తే ఈ రాజ్యం బాగుపడదు. రైతు కళ్ళల్లో ఏడుపు చూస్తే మనం ఆగమైపోతాం. సో దయచేసి రైతుని ఇబ్బంది పెట్టకుని, వీలైతే సాయం చేయరు, లేకపోతే మూసుకపడరు, కానీ ఆగం చేయకు. రైతుని మీకు చేత కాకపోతే కొనమని చెప్పారు సాఫ్గా, కానీ మీరు కొంతరన్న ఆశతోని కళల దగ్గర ఇబ్బంది పడతారు. సో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను రైతు బిడ్డగా ఆ ఆవేదన తెలిసినట్టుగా చెప్తా ఉన్నా. ఇక మీ కర్మ మరి ఏం చేస్తారో చూద్దాం. క్యాబినెట్ భేటీ అయితే గింతవరకే ఉందా? ఇంకేమైనా రాసిందా మా రాధాకృష్ణ? ఇంతేనా భేటీ? అక్రమాలు జరగమంటారు, చేసే సగం లంగ పనులు మీరే చేస్తారు. ఏదో మొదటి రాలేదు మావాడు, అయ్యో దేకలే. మా రాధాకృష్ణకు ఐ డోంట్ కేర్ అన్నట్టుంది. అలా భరాసా హయాం నాటి విద్యుత్ కొనుగోళ్లపై సిబిఐ విచారణ. ఇక మీరు ఇదే వేసుకో బతుకరింగా. కాళేశ్వరం స్కాము, బోలేశ్వరం స్కాము, బాలేశ్వరం స్కామ్, ఇక దేడు నాయన మీ నష్టం కాల. రూపాయి అవినీతి బయట పెట్టలేకపోతుంది. వాడు అవినీతి చేసిండో వీడు అవినీతి చేసినట్టు ఒక్క రూపాయి బిల్ల
2.5 సంవత్సరాలుగా మీరు ఇన్ని ఎంక్వైరీలు చేసి ఆడాన బిల్ల బీఆర్ఎస్ పని అవినీతి బయట వేయలేదు మీరు మీ బతకది. ఇంకా మళ్ళీ మీరు చెప్తారు మీ పొడుగు పాడుగాను. ఇక భద్రాది యాదాది ప్రాజెక్టుల్లో అక్రమాల పైన సిబిఐ విచారణ ఎత్తురట. ఇంకేమన్నా హిల్ట్ పాలసీ దరఖాస్తు అట. నాయన ఈ హిల్ట్ పాలసీ ఏమాగదా అనేది అవినీతి చేయాల్సిందేనా? దొబ్బి తినాల్సిందేమో, మనం బతకలేనేమో. అదో పరిశాన్ వచ్చిందే. ఇక మా సారు గడపైన చూడరాయో ధాన్యం కొనుగోలులో వేగం పెంచమంటుండు, స్పీడ్ పెంచురు అంటుండ. బండి డబ్బున కొనురు జర్ర పెంచుతారా? నాకు నమ్మకం లేదే. అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉందాం. ఇప్పటికి 14.40 లక్షల టన్నులు సేకరించినాం చెప్పిండు. లెక్క 14 లక్షల టన్నులు సేకరించినాం అంటున్నాం. ఇది కూడా దొంగ లెక్కే కావచ్చున్నట్టు, నాకు నమ్మకం లేదు. ఇక అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలంటున్నావు కానీ ఆల్రెడీ తడిసిందాని సంగతి ఏంది? పోనీ ఇంకా తడవైపోయేదాని సంగతి ఏంది? ఏముంది, వాడు గంగలు కలుతామే, వాడు గంగలు కలుతాడా? కొనకాడికి కొంత పిక్కుంటా, సగం కొంతే ఆడికి ఎక్కువ. 14 లక్షలు కొనరుగా, ఇంకో 15 లక్షలు కొంతే ఆడికి ఎక్కువ. 30 లక్షల కొంత మీరు గ్రేటే నాకు తెలిసి. ఇంకా చెప్తారు మీరు మొత్తం కొనమని చెప్పినంత మాత్రం కొంతరా కానీ తెలియదు ఆ జనాలకి. ఇక మా రాధాకృష్ణ విద్యార్థులకు ఎప్పుడు చెల్లిస్తారు క్వశ్చన్ మార్కు. ఫీజు రియంబర్స్మెంట్ పై పూర్తి వివరాలు తెలపండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. డీబీటీకి మారిన పాత బకాయిల నుంచి తప్పించుకోలేరు. జీవో నెంబర్ 7లోని నిబంధనపై సస్పెన్షన్ కొనసాగుతుంది. ఇక విద్యార్థుల నుంచి ఫీజుల వసూలుకు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోబోమని చెప్పారు. తదుపరి విచారణ జూన్ 24కు వాయిదా అని ఇప్పుడు చూసిర్రనే. విద్యార్థుల నుంచి ఫీజుల వసూలుకు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు వెనక తీసుకుంటారు. అంటే పోరగాళ్ళే ఫీజులు కట్టాలి అన్న రియంబర్స్మెంట్ ఇయ్యడు. కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రైవేటు యాజమాన్యాలు ఇబ్బంది పెట్టొద్దు పోరగాలని పేపర్లకు రాసిరు. ఇక రియాలిటీడా తెలుస్తాను కదా. సో ఫీజులు మీరే కట్టుకోవాలంటే అట్టయితేనే సర్టిఫికేట్ ఇస్తారు. ఇక మరి మన కాడ పైసలు లేవు, మమ్మల్ని ఓసినా లేవు, సంపినా కూడా లేవు, ఏం చేయమంటారు? మా పరిస్థితి అది. ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఇచ్చే ఆలోచన లేదు మనకు, అర్థమైతే నేను చూస్తేనే.